నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కువైట్ అమ్మాయి చనిపోగా మరొక అమ్మాయి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. అలాగే అమెరికాలో మరణించిన కువైట్ విద్యార్థి హిందా మసీద్ ఆల్ ఫాగ్దాద్ గారి యొక్క ఆ అమ్మాయి యొక్క మృతదేహం మనం చూసుకుంటే శనివారం అయితే కువైట్కు చేరుకుంది. అలాగే ఈరోజు ఆదివారం షెడ్యూల్ చేయబడిన ప్రకారం అలాగే శ్మశాన వాటికలో ఆమె యొక్క అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి, అలాగే దేవుడు మరణించిన వ్యక్తిని తన అపార కరుణతో స్వీకరించి ఆమె కుటుంబానికి ఓదార్పును ప్రసాదించాలని చెప్పేసి చాలామంది కువైటీ ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికాలో ఒక కువైటీ అమ్మాయి అయితే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఇంకా అయితే అమెరికా పోలీసులు అయితే వెల్లడించలేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ సమాజం ఏదైతే ఉందో ఆ అమ్మాయి చనిపోయిన వెంటనే వేగంగా స్పందించడం జరిగిందనమాట. ఏమైంది, చదువుకోనిపోయిన అమ్మాయి ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. అలాగే ఒక అమ్మాయి ఐసీయూలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కొంతమంది ప్రవాసులు సోషల్ మీడియాలో అయితే తన దాకా వస్తే కానీ ఆ యొక్క బాధ తెలియదా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అటువంటి కామెంట్లు చేయడం మంచిది కాదని చెప్పి నాకైతే అనిపించింది. అలాగే ఇది ఒక రకంగా కూడా నిజమే మాట్లాడారన్నమాట కొంతమంది సోషల్ మీడియాలో. ఎందుకంటే కానీ కువైట్లో ప్రతి ఏటా వందల మంది ప్రవాసులు కావచ్చు, లేకపోతే రోడ్డు ప్రమాదాల్లో కానీ, లేకపోతే చాలా మందిని చంపివేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు స్పందించని సమాజం ఇప్పుడు స్పందించి ఈ ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా సమానమే అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఇది చెబుతూ ఉన్నారనమాట. ఏది ఏమైనా సరే కానీ ఇది చాలా బాధాకరం అనమాట. ప్రతి ఏటా కువైట్లో మనం చూసుకుంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు, మరి కొంతమందిని చంపివేస్తూ ఉన్నారు. అలాగే మరికొన్ని సందర్భాలలో రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ ఉన్నారు. అలాగే మీరు పడిన బాధ ఏదైతే ఉందో అదే బాధను ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇండియాలో కావచ్చు, లేకపోతే ఇతర దేశాలలో ఉన్న ప్రవాసులు, ఫిలిపిన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆయా దేశాలలో ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా అంతే బాధను అనుభవిస్తూ ఉన్నాయి. ఆ బాధను మీరు కూడా గుర్తించి కువైట్లోని ప్రవాసులను మనుషులుగా చూడమని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.